కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో భాగంగా గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు నేడు యాంటీ కరప్షన్ బ్యూరో ముందు విచారణకు హాజరు కానున్నారు. సీజన్ 9 రేస్ కు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్ కో కంపెనీ కేవలం మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతల డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజర్ కు ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సీజన్ 10 తో పాటు 4 సీజన్లకు గ్రీన్ కో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందనే అంశంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఏసీబీ విచారణకు ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులు రానున్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కాసేపట్లో గ్రీన్ కో ఎండీతో కూడా ఏసీబీ విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చలమలశెట్టి అనిల్ అయితే ఏసీబీ ప్రశ్నించనున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఈ కార్ రేస్ లో ఏసీబీ దూకుడు పెంచింది. ఒకవైపు ఫార్ములా ఈ రేస్ లో గ్రీన్ కో ఎన్ఎక్స్ కంపెనీ ప్రతినిధులు నేడు యాంటీ కరప్షన్ బ్యూరో ముందైతే హాజరు కానున్నారు. నేడు వారికి సంబంధించినటువంటి విచారణ అయితే జరగనుంది. మొత్తానికి ఈ సీజన్ లో ఈ కేసు సంబంధించినటువంటి రెండు కంపెనీలు దాదాపు ఎంత చెల్లామని చేశారన్న విషయం పైన ఈరోజు సీజన్ 9 రేస్ కు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు కూడా సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్ కో కంపెనీ కేవలం మొదటి విడతలో దాదాపు ఎక్కువ మొత్తంలో అంటే చెప్పినందుకు కాకుండా ఎక్కువ మొత్తంలో వసూలు అయితే రికవరీ చేసుకోవడం అంటాడు. మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతలో డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓకి మాత్రం ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ 10 తో పాటు 4 సీజన్లకు గ్రీన్ కో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ దీంట్లో ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనే అంశం పైన ఏసీబీ స్పెషల్ గా దీనిపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు. మరి గ్రీన్ కో పైన ఏసీబీ అడిగే ప్రశ్నల విషయానికి వస్తే మిగిలిన రెండు విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదని ఉండొచ్చు. అలాగే ఒప్పందం ఉల్లంఘనల గల కారణాలు ఏంటి అనేటువంటి బలమైన ప్రశ్నలు అడగడానికి కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి రేసు నిర్వహణలో సహకారం తగ్గడానికి వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి ఇవన్నీ కూడా విచారణ చేపడుతున్నారు. మరి గ్రీన్ కో ఎన్ఎస్ జెన్ కంపెనీలు రాజకీయ పార్టీలకు అందించిన ఎలక్ట్రాల్ బాండ్స్ తేదీలపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఇవ్వడానికి నిధుల వాటి ప్రామాణికతపై కూడా ఏసీబీ చర్చించనుంది. సీజన్ 10 తో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన 4 సీజన్లకు గ్రీన్ కో ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఒప్పందం ఎందుకు నిలిపివేసింది అనే అంశం పైన ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంట్లో మనం ప్రధానంగా ఒకటి కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అదే గ్రీన్ కో ఏసీబీ ఇది ప్రశ్నలు మనం అనుకున్నాము. రెండు విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదని, ఒప్పందం ఉల్లంఘన గల కారణాలు ఏంటి, అలాగే ఎలక్ట్రాల్ బాండ్స్ అంటే ఇక్కడ అర్థమైపోతుంది రాజకీయ పార్టీలకు ఈ డబ్బులు ఎలా ఏ రూపంలో తిరిగి వచ్చాయనే దానిపైన. సో ఇక ఈ దర్యాప్తులో ఎలక్ట్రాల్ బాండ్ అంశం బయటకు రావడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అయితే తీవ్రతరమయ్యాయి. మరి గ్రీన్ కో వంటి పెద్ద సంస్థలు అవుతున్నాయో వాటిపై చర్యలు అలాగే వాటి వెనకాల కారణాలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా కావచ్చు. ఈ విచారణకు ఏసీబీ ఎలాంటి సహకారం అందిస్తుంది, సమాచారం సేకరిస్తుందో, మరి ఫార్ములా ఈ రేస్ లకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రీన్ కో వంటి సంస్థల మరి చర్యలు మరి వాటి వెనుక కారణాలు రాజకీయంగా మరి ఎలక్ట్రాల్ బాండ్స్ అంశంపై వీటన్నిటిపైన కూడా ఈ విచారణ తర్వాత వచ్చేటువంటి విషయాలు ఎలాంటి విలువలు వేచి చూడాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.